మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. గోవా అంటే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్లు. కానీ బీచ్ల కంటే ముందుగా గుర్తొచ్చే విషయం మరోటి ఉంది. అదే లిక్కర్. ఫ్రెండ్స్ లేదంటే తెలిసిన వారు గోవా వెళ్తే ఓ బాటిల్ తీసుకురామని అడగని వారు ఉండరు. అయితే గోవా నుంచి లిక్కర్ తీసుకురావడం నిషేధం. కానీ మనోళ్ళు ఎలాగోలా బాటిల్స్ తీసుకువచ్చేందుకు నానా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అయితే ఒకటో రెండో బాటిల్స్ తెస్తే పర్లేదేమో, కానీ ఇక్కడ దుకాణం పెట్టేంత తీసుకొచ్చారు కొందరు. మరీ అంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా? పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు అధికారులు. గోవా మందుకున్న క్రేజ్ అంత ఇంత కాదు, పైగా డెడ్ చీప్. తెలుగు రాష్ట్రాల్లో ధరలేమో పేలిపోతుంటాయి. ఇక్కడ చీప్ లిక్కర్ కొనే ధరకి గోవాలో స్కాచ్ కొనుగోలు చేయొచ్చు. అలా ఉంటుంది మరి ధరల్లో తేడా. అందుకే గోవా వెళ్లిన వాళ్ళంతా సీక్రెట్ గా ఒకటో రెండో బాటిల్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా తీసుకురావడం చట్ట ప్రకారం నేరం అని తెలిసినా కింద మీద పడుతూ ఉంటారు. అయితే అవకాశం దొరికింది కదా అని కొందరు కార్టన్లు లిక్కర్ తీసుకొచ్చి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. గోవా నుంచి అక్రమంగా తెస్తున్న 100 బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. మద్యం బాటిళ్లు తెచ్చిన వాళ్లపై కేసులు నమోదు చేశారు. సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా గోవా వెళ్లడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ అంతా సరదాగా కలిసి గోవా వెళ్లేవాళ్లు. ఇప్పుడు అలా కాదు, అనుకున్నదే తడువు క్షణాల్లో చలో గోవా అంటున్నారు. గోవా వెళ్తున్న వారు దేనికోసం వెళ్లారని తెలిసిన వాళ్లు మాత్రం అడిగేది ఒక్కటే, నాకు కూడా ఓ బాటిల్ తీసుకురా అని. ముఖ్యంగా సొంత వాహనాల్లోనో, బస్లోనో, ట్రైన్లోనో వెళ్లి గోవా నుంచి బాటిల్స్ తీసుకురావడం అసాధ్యం. చెక్ పోస్టుల వద్ద చేసే తనిఖీల్లో ఒక్క బాటిల్ కూడా అనుమతించరు. దీంతో వెళ్లటం బై రోడ్డు వెళ్తున్నా వచ్చేప్పుడు మాత్రం ఫ్లైట్లో వస్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్లో వచ్చేవారి వెంట లిక్కర్ బాటిల్స్ కు అనుమతి ఉంది. అయితే ఇందులో ఫ్రెండ్స్ కోసమో తమ కోసమో తీసుకొస్తున్న వారు తక్కువ. కానీ గోవా నుంచి బాటిళ్లు హైదరాబాద్ కు తీసుకొచ్చి బ్లాక్ లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న ముఠా ఒకటైతే, కొత్త సీసాలో పాత సరుకు అన్నట్టు గోవా బాటిల్లో లోకల్ చీప్ లిక్కర్ ని నింపి అమ్ముతున్నారు కొందరు నకిలీగాళ్లు. ఇలాంటి ముఠాలపై నిఘా పెట్టిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. ఎంజాయ్మెంట్ పేరుతో గోవాకెళ్తున్న కొందరు కేటుగాళ్లు గోవాలో ఫారిన్ లిక్కర్ ను కొనుగోలు చేసి ఎయిర్పోర్ట్ ద్వారా హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. వాటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. మరికొందరు ఆ బాటిల్స్ లో ఉన్న మద్యాన్ని వేరే బాటిళ్లలోకి మార్చి వాటిలో లోకల్ మద్యాన్ని నింపుతున్నారు. వాటినే గోవా నుంచి తెచ్చిన ఫారిన్ లిక్కర్ గా నమ్మిస్తూ బ్లాక్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గోవా నుంచి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెట్టారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. గోవా నుంచి హైదరాబాద్ కి రవాణా చేసిన 12 లక్షల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 415 మద్యం బాటిల్స్ ని సీజ్ చేశారు. మద్యం బాటిల్స్ తీసుకొచ్చిన 12 మందిపై కేసులు నమోదు చేశారు. 415 మద్యం బాటిళ్లలో 352.68 లీటర్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి నేతృత్వంలో 2 టీంలు, శంషాబాద్ DTF ఎక్సైజ్ పోలీస్ టీమ్స్ కలిసి ఈ ముఠా గుట్టు రట్టు చేశాయి. 4-5 టీంలు స్కెచ్ వేసి వీరిని పక్కాగా పట్టుకున్నాయి. పట్టుబడిన సరుకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గా గుర్తించారు పోలీసులు. ఆ తరహా లిక్కర్ వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ఓ అంచనా. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు.